దద్దరిల్లిన కర్రెగుట్టలు ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి 18 మృతదేహాలు స్వాధీనం కొనసాగుతున్న కూంబింగ్ భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భారీ ఎదురుకాల్పులతో కర్రెగుట్టలు ఎర్రబారాయి బీజాపూర్ జిల్లా ఉసూరు ఠాణా పరిధిలో ఈ గుట్టల్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు ఛత్తీస్గఢ్ సీఎం జిష్ణుదేవ్ సాయి హోంమంత్రి విజయ్ శర్మ ఈ ఎదురుకాల్పుల ఘటనను ధృవీకరించారు డ్రోన్ కెమెరాలు వైమానిక దళ హెలికాప్టర్లు ఇతర అత్యాధునిక సాంకేతికతతో మావోయిస్టుల కదలికలను గుర్తించి బలగాలు కూంబింగ్ చేపడుతున్నాయి ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 18 మంది మావోయిస్టులు మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు భీకర ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడించారు ఢిల్లీ నుంచి సిఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ఛత్తీస్గఢ్ నక్సల్స్ ఆపరేషన్ ఏడీజీ వివేకానంద సిన్హా బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఈ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు ఈ ప్రాంతంలో భారీగా ఆయుధాలు పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ తెలంగాణలోని ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దులో విస్తరించిన కర్రెగుట్టల ప్రాంతంలో గత నెల 22న ప్రారంభమైన ఆపరేషన్ 16 రోజులుగా ఇక్కడ కర్రెగుట్టల ఆపరేషన్ ఏప్రిల్ 22నే స్టార్ట్ అయింది అటు పాల్గామ్ దాడి ఏప్రిల్ 22నే స్టార్ట్ అయింది 16 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతుంది ఇక్కడ 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందగా గత నెల 24న ఎదురుకాల్పులో 3 PLGA సభ్యులు మృతి చెందిన సంగతి తెలిసిందే లొంగిపోవడం మినహా మావోయిస్టులకు మరో మార్గం లేదని ఐజీ సుందర్ రాజ్ మరోసారి స్పష్టం చేశారు కర్రెగుట్టలోని దోబే నీలం సాయి డోలి తపడాల్లో తాత్కాలిక బేస్ క్యాంపులు ఏర్పాటు చేసినట్టు అయితే మన్యంలో 2 కీలక నేత జగన్తో పాటు సభ్యుడు రమేష్ కూడా హతమైనట మృతి చెందిన మావోయిస్టులు జగన్ రమేష్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ ఖగార్ ఆపరేషన్ సింధూర్ ఏమో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల పైన ఆపరేషన్ ఖగార్ ఏమో మావోయిస్టుల పైన జరుగుతూ ఉంది అక్కడ పాకిస్తాన్లో జరిగినటువంటి దాడుల్లో ఎంతమందో కానీ ఇక్కడ మాత్రం చుట్టుముట్టి కర్రెగుట్టల చుట్టుముట్టి భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ ఖగార్ను చేపడతా ఉన్నాయట ఇప్పటికి 22 మంది చనిపోయారట 18 మృతదేహాలు స్వాధీనం చేసుకురు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం డైరెక్ట్ బాంబులు వేసేస్తారు అట్లా రైట్